మనం సర్క్యులర్ లింక్ లిస్ట్లో డిలీషన్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. బిగినింగ్లో, ఎండింగ్లో, స్పెసిఫైడ్ పొజిషన్లో. సో 3 వేస్లో మనం డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ బిగినింగ్లో ఎలా డిలీట్ చేయాలో డిస్కస్ చేద్దాము. ఇట్లా మన దగ్గర ఒక సర్క్యులర్ లింక్ లిస్ట్ని మనం క్రియేట్ చేసాము. సింగిల్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ ఉంటుంది. వేరే సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ఉంటుంది. సో హెడ్ అనేది ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. సో బిగినింగ్కి ఒక మెథడ్ నేమ్ రాసాము, వాయిడ్ డిలీట్ _begin. సో ఇప్పుడు మనం ఈ నోడ్ డిలీట్ చేస్తున్నాము. సో ఈ నోడ్ డిలీట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ నోడ్ అయింది. అంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముండాలి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. అంటే 1000 ప్లేస్లో మనం 2000ని స్టోర్ చేయాలి. సో కాబట్టి ఏం చేద్దామంటే మనం టెంప్ని ఇనీషియల్గా హెడ్ దగ్గర పెట్టి లాస్ట్ దాకా ట్రావర్స్ చేద్దాం. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఇక్కడ టెంప్ ఈక్వల్ టు హెడ్. తర్వాత చివరి దాకా ట్రావర్స్ చేద్దాము. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుంది, హెడ్ ఉంటుంది. సో కాబట్టి కండిషన్ ఏం రాస్తారు, వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. అంటే ఇన్ కేస్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో కనుక హెడ్ లేకపోతే దాన్ని నెక్స్ట్ నోడ్కి ట్రావర్స్ చేయండి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో ఇనిషియల్గా మనకి టెంప్ ఎక్కడుంది, 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 2000 ఉంది. 2000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ అంటే ఎంత, 1000. 1000 యొక్క నెక్స్ట్లో ఎంత ఉంది, 2000 ఉంది. సో టెంప్ని 2000 దగ్గర పెట్టాం. ఇంకొకసారి కండిషన్ చెక్ అవుతుంది. టెంప్ యారో నెక్స్ట్. టెంప్ అంటే ఎంత, 2000. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 3000 ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి టెంప్ అనేది నెక్స్ట్ నోడ్కి ట్రావర్స్ అవుతుంది. వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. టెంప్ అంటే ఎంత, 3000. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు లూప్లోంచి బయటకు వచ్చేసాం. తర్వాత లింక్ని మార్చండి. సో దానికన్నా ముందు ఏం చేద్దామంటే మనం డిస్ప్లే చేద్దాము. ప్రింట్ ఆఫ్ /n డిలీటెడ్ నోడ్ ఈజ్. సో మనం దేన్ని డిలీట్ చేస్తున్నాం, ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్ అంటే ఏంది, హెడ్. హెడ్ యొక్క డేటా డిస్ప్లే చేయండి, హెడ్ యారో డేటా. సో దీనికన్నా ముందు మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ యొక్క క్రియేషన్ చూసాము. సో అందులో స్ట్రక్చర్ డిఫైన్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. ఒకసారి స్ట్రక్చర్లో మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్. మనం ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాము కాబట్టి సెకండ్ నోడే మనకి ఫస్ట్ నోడ్ అవుతుంది. ఆల్వేస్ మనకి హెడ్ ఎక్కడ ఉండాలి, స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ దగ్గర ఉండాలి. ఈ నోడ్ డిలీట్ చేసాం కాబట్టి ఈ లిస్ట్లో మనకి ఈ నోడే ఫస్ట్ నోడ్ అయింది. కాబట్టి హెడ్ని ఏం చేస్తారు, ఇక్కడ ప్లేస్ చేయండి. అంటే ఏం చేయాలి, మనం హెడ్ ఈక్వల్ టు హెడ్ యారో నెక్స్ట్ అని చెప్పి రాయాలి. హెడ్ అంటే ఎంత, 1000. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంది, 2000 ఉంది. సో హెడ్ని 2000 దగ్గర పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏం చేయాలి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలి. సో లాస్ట్ నోడ్ ఏంది, టెంప్. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ నోడ్ ఎక్కడుంది, హెడ్ దగ్గర ఉంది. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. అంటే ఈ 1000 ప్లేస్లో ఇప్పుడు ఏమైంది, హెడ్ అంటే 2000 స్టోర్ అయింది. అప్పుడు ఏమైంది, ఇట్లా ఒక లింక్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ లింక్ అనేది ప్రీవియస్ లింక్ బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, డిలీటెడ్ నోడ్ ఈజ్ 10 అని వస్తుంది. వేరియాస్ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇది డిలీట్ చేసిన తర్వాత ఇది మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్. సో 20, 30 ఉంది. సో 20, 30 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఎండింగ్లో ఎలా డిలీట్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో ఇట్లా మన దగ్గర ఒక సర్క్యులర్ లింక్ లిస్ట్ ఉంది. సో ఎండింగ్లో మనకి ఏముంది, 40 ఉంది, 4000 అనే నోడ్ ఉంది. సో 40 అనేది డిలీట్ చేస్తున్నాం. సో డిలీట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తే 10, 20, 30 అని అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మనం
ఈ నోడ్ని డిలీట్ చేస్తున్నాము కాబట్టి లాస్ట్ బట్ వన్ నోడ్ అనేది లాస్ట్ నోడ్ అవుతుంది. సో ఈ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, 1000 స్టోర్ చేయాలి. అంటే మనం ఇనిషియల్గా టెంప్ని ఏం చేస్తారంటే హెడ్ దగ్గర పెట్టండి, టెంప్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రతి నోడ్ దగ్గర నుంచి దాని నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ చెక్ చేయండి. ఈ నోడ్ దగ్గర నుంచి దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఎంత 2000, దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత 3000. అంటే దాని ముందున్న నోడ్ అనేది లాస్ట్ నోడ్ కాదు కాబట్టి ట్రావర్స్ చేయండి. సపోజ్ ఈ నోడ్ దగ్గర నుంచి దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఎంత 3000, దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది 4000 ఉంది. అంటే దాని అర్థం ఏంది, అది కూడా మనకి లాస్ట్ నోడ్ కాదు. వేరియాస్ ఈ నోడ్ దగ్గరకు వస్తే ఈ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏంది 4000, ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది 1000 అంటే హెడ్డే. సో కాబట్టి వీ కెన్ సే దట్ ఈ నోడ్ లాస్ట్ నోడ్ అని మనకు తెలుస్తుంది. సో దానికి కండిషన్ రాయండి అక్కడ దాకా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళి. సో వైల్ టెంప్ యారో నెక్స్ట్ యారో నెక్స్ట్. సో ప్రతి నోడ్ దగ్గర నుంచి దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ అనేది నాట్ ఈక్వల్ టు హెడ్డో కాదో చెక్ చేయండి. నాట్ ఈక్వల్ టు హెడ్ అయితే టెంప్ని ట్రావర్స్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు హెడ్ అయితే దాని అర్థం ఏంటంటే దాని పక్కన ఉన్నది లాస్ట్ నోడ్. సో ఇనిషియల్గా టెంప్ ఎక్కడ ఉంది 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది 2000 ఉంది. 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది 3000 ఉంది. 3000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ 1000 దగ్గర ఉంది. 1000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 2000 ఉంది. సో టెంప్ని మనం ఏం చేయాలి 2000 దగ్గర ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోసారి వైల్ లూప్ కాబట్టి ఇంకొకసారి కండిషన్ చెక్ అవుతుంది. టెంప్ అంటే 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 4000 ఉంది. 4000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. సో 2000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 3000 ఉంది. సో టెంప్ని 3000 దగ్గర పెట్టండి. నెక్స్ట్ ఇంకోసారి కండిషన్ చెక్ చేసాం. టెంప్ అంటే ఎంత 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 4000 ఉంది. 4000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో 1000 ఉంది. 1000 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1000. కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఆ నోడ్ అనేది లాస్ట్ నోడ్. సో కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇది టెంప్. వేరియస్ డిలీటెడ్ నోడ్ ఏంది, ఈ నోడ్ డిలీటెడ్ నోడ్ కాబట్టి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. స్ట్రాక్ట్ నోడ్, మన యొక్క స్ట్రక్చర్ నేమ్ నోడ్ స్టార్ డి. డి స్టాండ్స్ ఫర్ డిలీటెడ్ నోడ్. సో టెంప్ అంటే ఎంత ఇక్కడ 3000, వేరియస్ డి అంటే ఎంత 4000. 4000 ఎలా వస్తుంది మనకి 3000 యొక్క నెక్స్టే. సో డి ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. అంటే ఇప్పుడు డి ఎక్కడ ప్లేస్ అవుతుంది టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో. 3000 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎంత 4000. సో డి అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది 4000 దగ్గర. ఓకే, సో అది డిలీటెడ్ నోడ్ కాబట్టి దాని యొక్క డేటా డిస్ప్లే చేసేయండి. ప్రింట్ ఆఫ్ /n డిలీటెడ్ నోడ్ ఈజ్ %d DRO డేటా. సో ఇందులో డేటా ఎంత ఉంది 4000లో 40 ఉంది. సో 40 అనేది ప్రింట్ అయిపోతుంది. సో తర్వాత ఏం చేయాలి, ఇది మనకి లాస్ట్ నోడ్ అవుతుంది. దీన్ని మనం డిలీట్ చేసేసాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ 4000 ప్లేస్లో ఈ 1000 పెట్టాలి. అంటే ఏం రాస్తారు, టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు ఇదేంది హెడ్. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా మనకు ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు కావాలంటే నెక్స్ట్ ఫీల్డ్లో డి యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టేసేయండి. డి యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ పెట్టేసేయండి. ఇక్కడ నల్ పెట్టేసేయండి. పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. దాని యొక్క మెమరీ కూడా డిస్ట్రాయ్ చేయండి ఫ్రీ ఆఫ్ డి. సో ఇప్పుడు మనకి ఈ మెథడ్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, డిలీటెడ్ నోడ్ ఈజ్ 40 అని వస్తుంది. వేరియస్ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 10, 20, 30. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డిలీటెడ్ స్పెసిఫైడ్ పొజిషన్. అంటే స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ కాదు, లాస్ట్ పొజిషన్ కాదు. బిగినింగ్ ఒక మెథడ్ ఉంది ఇక్కడ మనకి, ఎండింగ్ ఒక మెథడ్ ఉంది. అంటే సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ ఇస్తాము. సెకండ్, థర్డ్, 4 ఏదో ఒక పొజిషన్ ఇస్తాము. అంటే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఫస్ట్ నోడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేంజ్ చేయట్లా, లాస్ట్ నోడ్ని ఫస్ట్ నోడ్ని మనం ఏం చేంజ్ చేయట్లా.
సెకండ్ పొజిషన్లో కానీ థర్డ్ పొజిషన్లో కానీ ఏదో ఒక ఇంటర్మీడియట్ పొజిషన్లో డిలీట్ చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనం స్పెసిఫైడ్ పొజిషన్లో ఎలా డిలీట్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఒక లింక్ పెట్టేస్తాం. సపోజ్ ఇది డిలీట్ చేయాలి అనుకోండి, ఇక్కడ నుంచి కూడా ఒక లింక్ పెడతాం. ఇది డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి కూడా ఒక లింక్ పెడతాం. అంటే సింగిల్ లింక్ లిస్ట్లో డిలీటెడ్ స్పెసిఫైడ్ పొజిషన్ అన్న, సర్క్యులర్ లింక్ లిస్ట్లో డిలీటెడ్ స్పెసిఫైడ్ పొజిషన్ అన్న రెండు సేమ్ ఒకటే. ఆల్రెడీ నేను సింగిల్ లింక్ లిస్ట్ డిలీషన్ డిస్కస్ చేశాను. సో ఇన్ కేస్ మీకు డౌట్ ఏమైనా ఉంటే సర్క్యులర్ లింక్ లిస్ట్లో డిలీటెడ్ స్పెసిఫైడ్ పొజిషన్ ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను. సో అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సర్క్యులర్ లింక్ లిస్ట్ డిలీషన్.